హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో చపాతీలు వన్ డే అయినా సరే మెత్తగా ఉండేలాగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల సాఫ్ట్గా అండ్ మంచి కలర్ వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఇలా ఫోర్క్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ వరకు వాటర్ పడతాయండి. ఇలా చూస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి ఫోర్క్తో మిక్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసుకోండి. పిండిని మరీ మెత్తగా కాకుండా ఇలా చూస్తున్న విధంగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు ఇలా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. 20 మినిట్స్ తర్వాత పిండిని మరొక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. మిగతా పిండిని కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పొడి పిండిని ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇలా చపాతీ ముద్దను పిండిలో డిప్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చపాతీని మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఇలా చూస్తున్న విధంగా మీడియంగా చేసుకోవాలి. అలాగే మిగతా అన్నింటిని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా అన్నింటినీ రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తవా తీసుకొని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకొని ఇలా లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బ్రష్తో కానీ లేదా స్పూన్తో కానీ మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. చపాతీని ఇలా చుట్టూ ప్రెస్ చేస్తూ కాల్చుకోవడం వల్ల ఈవెన్గా కాలుతుందండి. చపాతీ ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత
ఇప్పుడు ఈ చపాతీని వేరొక హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా చపాతీలన్నింటినీ కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా చపాతీలు రెడీ. ఈ చపాతీలు వన్ డే అయినా సరే మెత్తగా ఉంటాయండి. ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.